గడ్డలు ఏమవుతాయి? అడుగు చేరుతాయి. అడుగు చేరడాన్ని అవక్షేపము అంటాం. ఏమంటాం? అవక్షేపం. సో రెండవది అవక్షేపించడం. ఎప్పుడైతే మలినాలు మొత్తం అడుగు చేరాయో పైన ఉన్న స్వచ్ఛమైన నీటిని ఏం చేస్తాం? వడపోత ద్వారా పంపిస్తాం. వడపోత ద్వారా పంపిన నీటిని రసాయనాలు కలిపి క్లోరిన్, ఓజోన్ బిళ్ళలు ఇలాంటి రసాయనాలు కలిపి శుద్ధి చేస్తాం. వాటిని సరఫరా చేస్తాం. సో నీటిని శుద్ధి చేసే ప్రక్రియ చెప్పండి. ఫస్ట్ ఏంటిది? నీళ్లు సేకరించాలి. సేకరించిన నీటిని గడ్డగట్టించాలి. గడ్డగట్టే నీటిని అవక్షేపించాలి. అవక్షేపించిన నీటిని వడపోత ద్వారా వేరు చేసి రసాయనాలు బ్లీచింగ్ పౌడర్, ఎవరు వాడారు? బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్, ఓజోన్ బిళ్ళలు. చెప్పండి. నీటిని సేకరించాలి. సేకరించిన నీటిలో మలినాలు చేయాలి, గడ్డగట్టించాలి. గడ్డగట్టిన మలినాలు అడుగు చేర్చడం అంటే అవక్షేపించడం. ఎప్పుడైతే మలినాలన్నీ అడుగుపోయాయో పైన ఉన్న నీటిని వడపోత యంత్రాల ద్వారా వేరు చేస్తాం. వేరు చేసిన నీటిని శుద్ధి చేస్తాం. ఎలా? బ్లీచింగ్ పౌడర్ కలపడం, క్లోరిన్ వాయువుని కలపడం, ఓజోన్ బిళ్ళను కలపడం, ఇలా శుద్ధి చేసి ఇంటికి సరఫరా చేస్తాం. ఇది లేటెస్ట్ మోడల్. దీని లేదా నీటి సరఫరా చేసినప్పుడు ఏం చెప్పాం? చెరువు గట్టు మీద ఉన్న కొట్టల్లో వడలను ఏరి కోరి ఓవర్గా తుమ్మేస్తాం. చెరువులు వడలు తర్వాత ఏం చేస్తాం? ఓవర్గా తుమ్మేస్తామంటే నీటి సరఫరా గడ్డగట్టించడం, అవక్షేపించడం, వడపోత శుద్ధి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్.